Hi, good morning to all. BC Study Circle Nalgonda. This is Yadagiri, ఫ్యాకల్టీ ఆఫ్ తెలంగాణ హిస్టరీ. మనం తెలంగాణ హిస్టరీ నుంచి ఇటీవల కాలంలో టీఎస్పిఎస్సి నిర్వహించినటువంటి ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు క్వశ్చన్ తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన కాలక్రమానుసారం మొదటి నుంచి చివరికి ఇవ్వబడినటువంటి రాజవంశాలని అమర్చండి. మనం లాస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ చూసినప్పుడు ఒక మోడల్ వచ్చేసి మ్యాచింగ్ టెస్ట్లో ఇచ్చాడు. మరొక మోడలు ఏదన్నా ఒక అంశాన్ని తీసుకొని 1 or 2 లైన్స్ ఇచ్చి వీటిలో ఏది సరైనది ఏది సరికానిది అట్లా అడిగాడు. మరొక మోడల్ చూసినట్లయితే ఏంటంటే వరుస క్రమాన్ని అడుగుతున్నాడు. అంటే మ్యాచింగ్ టెస్ట్లో అడుగుతున్నాడు, సరైనది ఏంది సరికానిది ఏందని అడుగుతున్నాడు, మరి కొన్ని అంశాలను ఇచ్చి వాటిని ఆర్డర్లో పెట్టమని అడుగుతున్నాడు. ఆర్డర్ కానీ డిజార్డర్ కానీ అమర్చమని అడుగుతున్నాడు. అంటే ఈ రకమైనటువంటి మెథడ్ మీద ఫోకస్ చేస్తున్నది టీఎస్పిఎస్సి. ఇప్పుడు దీన్ని తీసుకొని చూసినట్లయితే మనకు ఇక్కడ తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాజ్యవంశాలని ఆర్డర్లో పెట్టమన్నాడు మొదటి నుంచి చివరికి. మనందరికీ తెలిసినటువంటిది ఏంటంటే శాతవాన్లు ఇక్కడ ఎవరెవరు ఇచ్చారు? కుతుబ్ షాయిలు, ఆసఫ్జాయిలు, శాతవాన్లు, కాకతీయులు. వీళ్ళని తీసుకొని చూసినట్లయితే ఈ ముగ్గురు కూడా అంటే కుతుబ్ షాయిలు, ఆసఫ్జాయిలు, కాకతీయులు క్రీస్తు శకం, ఈ శాతవాన్లు క్రీస్తు పూర్వం. అంటే వీళ్ళు ఫస్ట్లో వస్తారనేది మనకు క్లారిటీ అర్థమైంది. వీళ్ళు పూర్వీకులు. మనం వీళ్ళ గురించి మాట్లాడుకున్నాం. 30 మంది రాజులు 450 సంవత్సరాలు పరిపాలించినట్టు వీళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక మిగిలిన వీరి గురించి చూడాలన్నప్పుడు ఎవరి పీరియడ్ ఏందనేది చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఆసఫ్జాయిలు తీసుకొని చూసినట్లయితే వీళ్ళు 1724 నుంచి 1948 వరకు పరిపాలన చేయడం జరిగింది ఆసఫ్జాయిలు. ఇక కాకతీయులు తీసుకున్నట్లయితే 1058 నుంచి 1323 వరకు పరిపాలన చేయడం అనేది జరిగింది కాకతీయులు. ఇక వీరిని చూసుకున్నట్లయితే 1512 నుంచి 1687 వరకు పరిపాలన చేశారు కుతుబ్ షాయిలు. చూడండి ఇక్కడ వీరి యొక్క మనకి ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలన్నప్పుడు ఏంటంటే వీరి యొక్క పరిపాలన కాలం మీద కూడా యాస్పిరెంట్కి అవగాహన ఉండాలి, లేకపోతే ఆన్సర్ చేయలేడు. చూడండి కుతుబ్ షాయిలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1512 నుంచి 1687. ఆసఫ్జాయిలు 1724 నుంచి 1948 వరకు. కాకతీయులు 1058 నుంచి 1323 వరకు. అంటే ఇక్కడ ఈ క్వశ్చన్కి యాస్పిరెంట్ ఆన్సర్ చేయాలంటే ఈ వంశాలు పరిపాలించిన కాలం మీద కూడా అవగాహన ఉండాల్సిందే. అట్లయితేనే మనం దీనికి ఆన్సర్ చేయగలుగుతాం. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఆర్డర్లో పెట్టొచ్చు. శాతవాన్లు మొదటి, ఎందుకంటే ఇక్కడ మొదటి నుంచి చివరిగా అన్నాడు, మొదటి నుంచి చివరికి అన్నాడు కాబట్టి ఫస్ట్ పరిపాలించినటువంటి వాళ్ళు శాతవాహన్లు. ఇక రెండవది వీరిలో తీసుకొని చూసినట్లయితే కాకతీయులు సెకండ్. ఇక మూడవది కుతుబ్ షాయిలు, నాలుగవది ఆసఫ్జాయిలు. మనం ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ సి ఉండాలి, చివరికి ఏముండాలి? బి ఉండాలి. ఇక్కడ సిబి చివరిగా ఉన్నది ఏం చూడాలి? ఇక్కడ బి ఉంది ముందల, బి అంటే ఆసఫ్జాయిలు, ఇది రాంగ్ ఆన్సర్. తర్వాత ఏ ముందులు ఉంది? కుతుబ్ షాయిలు, ఇది రాంగ్ ఆన్సర్. తర్వాత డి కాకతీయులు ఉంది, ఇది రాంగ్ ఆన్సర్. ఇగో మన ఆన్సర్ వచ్చేసి ఇది సిడిఏబి. సి ముందు ఉంది అంటే శాతవాన్లు, తర్వాత డి కాకతీయులు, తర్వాత ఏ కుతుబ్ షాయిలు, తర్వాత బి ఆసఫ్జాయిలు. మన ఆన్సర్ ఏంది? సిడిఏబి. అంటే ఇలా వరుస క్రమాన్ని కూడా కాలక్రమాన్ని ఆర్డర్లో పెట్టమని కూడా అడుగుతున్నాడు. అంటే యాస్పిరెంట్ అన్ని విధాలుగా ప్రిపేర్ అయి ఉండాల్సిందే. అంటే అక్కడ మీద చదివితే ఆన్సర్ చేసే పరిస్థితి లేదు. కంపల్సరీ చదివేటప్పుడు వాళ్ళ యొక్క కాలాన్ని కూడా మైండ్లో పెట్టుకోవాలి. ఆ కాలాన్ని బట్టి ఇదే విధంగా శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానం అంటే విజయనగర సామ్రాజ్యానికి వచ్చినటువంటి
విదేశీ వాళ్ళు ఆర్డర్లో పెట్టమని కూడా గతంలో ప్రశ్న అడిగాడు. అంటే విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి 4 రాజ్యవంశాల్లో ఏ వంశంలో ఎవరొచ్చారు, ఏ వంశంలో ఎవరొచ్చారని ఆర్డర్‌లో రాయాలి. కొన్నిసార్లు శాతవాహనులో ఉన్నటువంటి పరిపాలించినటువంటి ఆ వంశ రాజులని వరుస క్రమంలో పెట్టమని కూడా అడిగాడు. అంటే రకరకాల ఇట్లా ఆర్డర్ మీద కూడా మనకు ప్రశ్నలు వస్తున్నాయి. మ్యాచింగ్‌లో అడుగుతున్నాడు, వరుస క్రమాన్ని అడుగుతున్నాడు. తర్వాత ఏవైనా కొన్ని సెంటెన్స్‌లు ఇచ్చి వాటిలో సరైంది ఏంది, సరికానిది ఏంది. ఈ సరైంది, సరికానిది మనం ఆన్సర్ చేయాలంటే దాని మీద కూలంకషమైన అవగాహన ఉండాల్సిందే యాస్పిరెంట్‌కి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ చేయాలి ప్రతి యాస్పిరెంట్ కూడా.